లేదని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం. దాని మీద కూడా చర్చించారు కదా, అది ఇక్కడ ప్రారంభమైంది అనేది నేను అంటాను. అయితే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ప్రయోగించడం వల్ల ఏంటంటే అనవసరంగా వాళ్ళ నిజాయితీకి ఈ ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు చేసే కామెంట్లు ఇవన్నీ కూడా ఇంకా వాళ్ళని బలహీనపరుస్తూ పెడితే వాళ్ళని బలపరచం. ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు ఎక్కడైనా ఇట్లాంటి దొరికినప్పుడు ఏంటంటే మరి వాళ్ళ పాపులారిటీ కోసమో లేకపోతే దేనికోసం వస్తున్నారు, కానీ లేకపోతే వాళ్ళు విమర్శిస్తే పర్లేదు. అసంతృప్తి వాడుగా ఉంటాయి. అదే ఆయనకి లేకపోతే కదా పాపులారిటీ. ఇవాళ ప్రకాష్ రాజ్ అక్రాస్ ద కంట్రీ ఆయనకి అభిమానులు ఉన్నారు. ఏ మాట కాబట్టి మన స్క్రీన్ వరకు ప్రకాష్ రాజ్ని అభిమానించడం నేను కూడా ఉన్నా, ఎందుకంటే బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఆయన. బట్ సరే, ఆయన ఇంకో రకమైన పాపులారిటీ అంటలేదండి. సినీ రంగంలో ఆయనే, దానిలో ఎటువంటి ఎందుకుంటే కన్నడలో ఉన్నాడు, తమిళనాడులో ఉన్నాడు, హిందీ సినిమాల్లో కూడా ఆయన ఉన్నాడు. నేను రాజకీయ రంగంలో ఆయన ప్రస్థానం, రాజకీయ రంగంలో ఆయన ప్రజలు మద్దతు ఇస్తున్నారు. ఎంతవరకు ఆయన చేస్తున్నారు? ఆయన ఏదో నరేంద్ర మోడీ గారిని ఇట్లా ఆయన తినే మామిడికాయని కనుక ఆ విధంగా చేస్తే బొద్దింకి నేను తింటున్నాను అనగానే అదే ఆయన విమర్శించాల్సిన విధానంలో విమర్శించమనండి. ఆయన వెంగి ప్రతిసారి పవన్ కళ్యాణ్ మీద వ్యంగ్యం చేస్తాడు, నరేంద్ర మోడీ గారు వ్యంగ్యం చెయ్యండి. దానికి ఒక ఉంటారు కదా, ప్రజల్లో ఏదైతే కోరుకుంటున్నాను చెప్తే వేరు. నేను ఒక విభిన్న శైలిలో ముందుకెళ్తాను కాబట్టి ఆ పాపులారిటీ కోసం దానికోసం చేస్తాను నాకైతే అనిపిస్తాను. రైట్. ఒకసారి డాక్టర్ తులసిరెడ్డి గారి దగ్గర. డాక్టర్ తులసిరెడ్డి గారు, అంటే ఇందులో మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయండి. నేనైతే అంటే జాతీయ పార్టీలు బలంగా ఉండాలి, మనకు నచ్చకపోవచ్చు కాక విధానాలు, కాంగ్రెస్తో నచ్చకపోవచ్చు, బీసీ, కానీ జాతీయ పార్టీలు ఉంటేనే ఈ రకమైన అన్రెస్ట్ క్రియేట్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. విధానపరంగా 2 జాతీయ పార్టీలు లేకపోతే 3 కమ్యూనిస్ట్ పార్టీలు 3 జాతీయ పార్టీలు విధానపరంగా కొట్లాడుకోవచ్చు. మనం చూసాం ఈ రీజనల్ పార్టీస్ ఏంటంటే ఇండివిజువల్ సెంట్రిక్గా, లీడర్ సెంట్రిక్గా నడుస్తాయి. అండ్ దాంట్లో ఇందాక మస్తాన్రావు గారు చేసిన ప్రస్తావన క్వశ్చన్ చేస్తే అణిచివేసే ధోరణులు ప్రబలుతాయి. ఆ జాడ్యం ఇప్పుడు ఏంటంటే జాతీయ పార్టీలకు కూడా అంటుకుంది. ఒకప్పుడు లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదు, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా లేదని నేను విశ్వసిస్తున్నాను, బీజేపీకి కూడా లేదు. ఈరోజు వీళ్ళు అనుసరిస్తున్న విధానాలు అండ్ ఎవరైనా క్వశ్చన్ చేస్తే దాన్ని తీవ్రంగా పరిగణించి అన్ని నిఘా సంస్థలు లేకపోతే ర్యాబ్ సంస్థలు రంగంలోకి దిగటం అనేవి ఇట్లాంటి వాటి పుట్టుకు కారణం. గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారు మాట్లాడుతూ, సూర్యకాంత్ గారు మాట్లాడుతూ చేసిన ఒక అదాటును చేసిన వ్యాఖ్యానం, ఉద్దేశపూర్వకంగా ఆయనకి ఇల్ ఇంటెన్షన్స్లో మన్నాడు క్లారిటీ కూడా ఇచ్చారు. కొందరు పని లేకుండా ఇట్లా చేస్తున్నారు అని బొద్దింకులతో పోల్సు. అది దీనికి పుట్టుకు కారణం ఏంటంటే సంభవం నేను విశ్వసించట్లేదు. ఆల్రెడీ ఇది పుట్టింది ఎక్కడో ఒక చోట ఉంది. ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యలను ఆలంబరంగా చేసుకుని బయటకు వచ్చింది అంటారు. అనేక అంశాలు క్యుములేటివ్ ఎఫెక్ట్ ఉంటాయి, దానికి ఏదో ఒక ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్. మనము బంగ్లాదేశ్ లో తీసుకుంటే ఒక్క ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్ అంటే రిజర్వేషన్స్ కు వ్యతిరేకంగా అనేది అనేక అంశాలతో ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది. అదేవిధంగా నేపాల్ లేని ఈ యొక్క 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద నిషేధం అనేది ఒక ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్. శ్రీలంకలోని ఆర్థిక పరిస్థితి ఒక ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్. అదేవిధంగా మన బషీర్బాగ్ కాల్పులకి ఏమి చంద్రబాబు 2004లో పోయేదానికి ప్రభుత్వం పోయేదానికి బషీర్బాగ్ విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచడం అనేది ఒక ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్. అదే జగన్మోహన్ రెడ్డి చాలా పవర్ఫుల్ అనుకునే రోజుల్లో ఉద్యమాలు చేసే పరిస్థితులు లేనప్పుడు టీచర్స్ వచ్చేసి విజయవాడ పోయి దాన్ని సక్సెస్ చేసి ఒక ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్. అంటే అసంతృప్తి ఉన్నప్పుడు ఏదో ఒక ఫ్యాక్టర్ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్ పనిచేసినప్పుడు అది ఉద్యమ రూపంలో ఇమీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వచ్చేసి నెక్స్ట్ ఎలక్షన్లలో దాని ప్రభావం ఉంటుంది. ఆ 2 విధాలుగా ఉంటుంది. ఇమీడియట్ గా ఉద్యమ రూపంలో ఇప్పుడు బంగ్లాదేశ్ లో వచ్చేసి ఆవిడ దానిగా 15 సంవత్సరాల 212 రోజులు ఈమెను విశిష్ట మోడీ గారి కంటే ఎక్కువ ఉంది. అటువంటి ఆవిడ వచ్చేసి ప్రధానమంత్రికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. అది ఎన్నికల్లో తర్వాత ఎన్నికలు జరిగిండొచ్చు, కానీ ఆవిడ ముందు పారిపోవాల్సి వచ్చింది. శ్రీలంకలో విధంగా జరిగింది. నేపాల్లో ప్రధానమంత్రి వాళ్ళు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు పోవాల్సి వచ్చింది, వాళ్ళు పారిపోకపోవచ్చు. కాబట్టి మనం ఒక్కోసారి ఏ విధంగా పరిణమిస్తే చెప్పలేము. మనం వచ్చేసి ఒక రాముడు వచ్చేసి ఒక మాట కోసం అరటి మాసం వాళ్ళకి వచ్చింది, పొద్దున పటాభిషేకం చేయాలా, రాత్రి ఇచ్చిన మారిపోయింది. కాబట్టి ఎలా ఉంది మనం పరిస్థితి చెప్పలేము. ఇక్కడ కూడా నాకు తెలిసి మస్తాన్రావు గారు చెప్పినట్టు అంశాలేదు. ఇక్కడ ఒక 4-5 అంశాలు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పదవి విరమణ తర్వాత అతనికి రాజ్యసభ లాంటి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వకూడదు ఒక ఐటెం పెట్టారు. అది కరెక్టే కదా, అది వాళ్ళే కాదు మనం కూడా అనేక సంవత్సరాలుగా అనుకుంటున్నాం. రంజన్ గొగోయ్ విషయంలో 2019లో ఆయన
అంతకుముందు అయోధ్య తీర్పు వచ్చింది, 2019లో పదవి విరమణ, 2020లో నామినేటెడ్ రాజ్యసభ. కాబట్టి ఇటువంటి ఒక ఈ యొక్క కాకపోతే ఎంత పట్టినే కాదు, మీరు నేను అందరం కూడా వచ్చేసి వద్దనే అంటున్నాం కదా వచ్చేసి. అదేవిధంగా నెక్స్ట్ ఓటర్ల జాబితాలో అవకతవకలు, దాన్ని సెర్చ్ చేయమని చెప్పేసి దేశంలో అందరూ చెప్తున్నారు, వీళ్ళు చెప్పారు. తర్వాత పార్టీ ఫిరాయింపులు, ఇది వచ్చేసి రాజీవ్ గాంధీ గారు ప్రయత్నం చేశారు, వాజ్పేయి గారు ప్రయత్నం చేశారు, అమెండ్మెంట్స్ ఇచ్చారు, అయినప్పటికీ ఇంకా ప్రూఫ్ కావాలనుకుంటున్నారు. అది మొత్తం స్పీకర్ చేతిలో పెడితే అది కావడం అనేది. కాబట్టి ఇవన్నీ ప్రజల్లో ఆల్రెడీ ఉండేటే, వాళ్ళు ఏమి కొత్త అంశాలు ఏం పెట్టలేదు. కాబట్టి ఆ అంశాలు అటు కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ ప్రజలు కానీ అనేకం వచ్చేసి దాని మీద అసంతృప్తి వెలిపిస్తూ ఉన్నారు. ఎన్నికల ఫలితాలు సరే ఒక విధంగా ఉండొచ్చు, ఎన్నికల ఫలితాలు ఇవన్నీ ఒకసారి ఉద్యమాల రూపంలో వస్తాయి, ఒకసారి ఎన్నికల రూపంలో వస్తాయి. బట్ ఇవన్నీ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్, మనం అంశాలు కాదనలేని అంశాలు. ఇంకా ఇవి కాక అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఈ 5 అంశాలు పెట్టేప్పటికీ రైతాంగం సంక్షోభంలో ఉంది, ధరలు పెరిగిపోతున్నాయి, నిరుద్యోగం పెరిగిపోతా ఉంది, నీటి ఎగ్జామ్స్ సక్రమం కండక్ట్ చేయలేకపోతున్నారు, వ్యవస్థలు దుర్వినియోగం అవుతున్నాయి, రూపాయి విలువ పతనం అయిపోతుంది, అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, తలసరి ఆదాయంలో ఎక్కడో అగదాల కట్టకాడున్నాం, సంతోష సూచికలో ఎక్కడో ఉన్నాం, ఆకలి సూచికలో ఎక్కడో ఉన్నాం, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఎక్కడో ఉన్నాం. ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్ గా ఒకరికి పాయింట్ నచ్చచ్చు, దానికి ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు అవుతాయి. కాబట్టి మనం ఆ కోణంలో చూడాలి కానీ ఏదో వచ్చేసి మనం రాకూడదు, మనం వచ్చేసి అటువంటి రావద్దు అనుకుని కోరుకున్నాం అంతే తప్పని వచ్చేసి దాని కోరిక వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేసి అది కరెక్ట్ కాదు. ఇవన్నీ వాస్తవాలే కదా, దీంట్లో వచ్చేసి నేను రాత్రి చెప్పాల్సిన అవసరం ఉంది, మనం చెప్తాను, మీరు చెప్తాను, అందరం చెప్తాను. వచ్చేసి దాన్ని కొత్తగా వచ్చేసి కుట్ర కోణం ఆలోచన ఉంది. కాబట్టి మనం ఆ కోణంలో ఆలోచించాలి కానీ కుట్ర కోణం అని చెప్పేసి ఆ కోణంలో చూస్తే కనుక దాని పర్యవసనాలు పాలకులకి నష్టమని నా అభిప్రాయం. అబ్దుల్ గఫూర్ గారు, తులసిరెడ్డి గారి అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీవేస్తున్నాను. బట్ కుట్ర కోణం కూడా ఖచ్చితంగా ఉంటుందనేది ఒక అబ్జర్వేషన్. ఇది అంటే మన పొరుగు దేశాల్లో జరుగుతున్నది. అండ్ డీప్ స్టేట్ అఫైర్స్ని మనం